వెళ్ళినా, వెళ్ళిన తర్వాత అప్పటికే డేట్స్ వచ్చేసినాయి ఎగ్జామ్స్‌కి. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట. సో, నాకేం రాదు బేసిక్‌గా. ఇంకా రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసినా, ఇంక రేపు ఎగ్జామ్ ఉంది. ఆహ్, చా మాకు 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఒస్తాయన్నమాట. ఒకటి మేజర్, ఒకటి మైనర్. అంటే ఒకటి లాంగ్ ఆన్సర్, ఒకటి షార్ట్ ఆన్సర్ అనుకోండి. అర్థం అవ్వడానికి చెప్తున్నా. సో, ప్రాక్టికల్స్‌లో 2 క్వెషన్స్ ఒస్తాయి. ఆల్‌మోస్ట్ ఒక 12 క్వెషన్స్ ఉన్నాయి అన్నీ కలిపి. అవన్నీ ఒక్క రాత్రిలో చదవాలంటే ఒక బాలింత చాలా కష్టం. నార్మల్‌గా పర్సన్ గూడా ఎవరు చదవలేరు. కదా! నేనేం జేసినాను, ఒకటి మేజర్ అంటే లాంగ్ క్వెషన్స్‌లో నుంచి ఒక్కటి చదువుకున్నా. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్‌లో నుంచి ఒక్కటి చదువుకున్నా. మొత్తానికి రెండే చదువుకున్నా నేను. ఏమనుకున్నా అంటే మార్నింగ్ లేసి చదువుదాంలే ఎర్లీ మార్నింగ్ లేసి బాడీ సపోర్ట్ చేయట్లేదని పడుకున్నా. హాస్టల్‌లో ఉండేదాన్ని. పడుకున్నా. మార్నింగ్ అలారం వచ్చింది నేను లేచా కానీ నా బాడీ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. మొత్తం పచ్చిగా అయిపోయి లెవ్వడానికి రాలే నాకు. అయ్యో! ఇట్లా లేసి "ఏసయ్యా! నా వల్ల అయితలేదు" అని అట్లా పడుకున్నా. నిద్రపోయినా తెలియకుండా. నిద్రపోయినా మెలుకొచ్చేసరికి టైం అయిపోయింది. అంటే నేనింక కాలేజ్‌కెళ్ళే టైం అయింది. గబగబా రెడీ అయిపోయి ఎళ్ళిపోయినా కాలేజ్‌కి. ఎందుకంటే ఎగ్జామ్ గదా! ఫైనల్ ఎగ్జామ్. ప్రాక్టికల్ ఫైనల్ ఎగ్జామ్. ప్రార్థన చేసుకున్న, దేవా నువ్వు ఏమైనా చేయగలవు తండ్రి. నన్ను నువ్వే కాపాడాలి అనేసి నేను ప్రార్థన చేసుకొని పోయినా. ఇంక చేసేదేం లేదింకా నాకు. అంటే ఇంక ఉండి చదవడం గానీ, టైం గానీ లేదు గదా! ఇంకా. ప్రార్థన చేసుకున్నా నన్ను కాపాడు ఏదో ఒకటి జెయి నాకు అని వెళ్ళిపోయినా. అయితే మేము లోపలికి ల్యాబ్‌లోకి వెళ్ళేటప్పుడు మాకొక ఎంప్టీ ఏమంటారు పేపర్ ఇస్తారనమాట. అంటే వైట్ పేపర్ ఇస్తారు. ఒక 2 పేపర్‌లిస్తారు. ఒక పేపర్ మీద కార్నర్‌లో ఒక నంబర్ రాసుంటది. ఇంకో పేపర్‌లో గూడా అట్లా ఒక ఆల్ఫాబెట్ రాసుంటదనమాట. అది ఏదొస్తే ఆ క్వెషన్ అనమాట మనకి ఎగ్జామ్‌లో చేయడానికి, ప్రాక్టికల్ జేయడానికి. లైన్‌లో నిల్చున్నాం అందరం. నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్న మనసులో, దేవా ఎట్లా, ఎట్లా నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకొని లోపలికెళ్ళిపోయినా. 2 పేపర్స్ ఇచ్చినారు. లోపలికెళ్ళినా బోర్డ్ మీద రాసున్నాయి క్వెషన్స్. ఇంకా క్వెషన్స్ చదవలే. ప్రేయర్ చేసుకొని చూషినా. ఈ పాటికి మీరు గెస్ జేసుంటారు. సర్వశక్తిమంతుడు, సమస్తము సాధ్యం గల దేవుడు. నేను 2 ఏవైతే ప్రిపేర్ అయినానో, ఆ 2 క్వెషన్సే నా పేపర్‌లో ఉన్నాయన్నమాట. ఆ 2 నంబర్‌లే ఉన్నాయన్నమాట. అన్నీ 10, 12 క్వెషన్స్‌లల్లా నేను చదివిన ఏవైతే 2 ఉన్నాయో, అవే 2 క్వెషన్స్ నాకు ఎగ్జామ్‌లో రావడం జరిగింది. ఇంకా అది నేను జూసి ఇంకా దేవునికి స్తోత్రం జెప్పి, ఆ రోజు ప్రాక్టికల్ చేయడం జరిగిందన్నమాట. మంచిగా అయిపోయింది. రాషినా. నేను పాస్ అయ్యానన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.